కాంగ్రెస్ హటావో నిరుద్యోగి బచావో అంటూ ఈరోజు తెలంగాణలో ఉన్న నిరుద్యోగులందరూ రోడ్డెక్కారు. అయితే వీళ్ళు మాకు కాంగ్రెస్ పార్టీ ఉద్యోగాలు బాకీ ఉంది, సో మాకు బాకీ కార్డు ఉంది అని చెప్పి బాకీ కార్డు అనే ఒక ప్రోగ్రామ్ తీసుకొని ఈరోజు జలవిహార్లో వీళ్ళందరూ మాట్లాడుకోవడానికి వచ్చిండ్రు. వీళ్ళతో పాటు హరీష్ రావు, కేటీఆర్ వీళ్ళు కూడా జాయిన్ అయ్యి మీకు మేము సపోర్ట్ చేస్తాం, మేము మీ వెనకాల ఉంటాం, కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఉద్యోగాలు ఇచ్చేదాకా పోరాటం చేద్దామని చెప్పి ఇక్కడ అందరూ జాయిన్ అయ్యి మాట్లాడుకుంటున్నారు. అసలు ఈడ ఏం మాట్లాడుతున్నారు ఏంది మనం అంతా చూద్దాం రండి. మెగా డిఎస్సి ఇస్తా అని చెప్పి ఆయననే చెప్పిండు, ఇప్పుడు అసలు స్పందిస్తలేరు. దాన్ని మీరు ఎట్లా చూస్తున్నారు? ఇంత అడిగినా కూడా స్పందిస్తలేరు అంటే ఏంది అసలు నిర్లక్ష్యం? గతంలో ఒక 10,000తో డిఎస్సి ఇచ్చి మెగా డిఎస్సి అని చెప్పేసి ఈ ప్రభుత్వం చెప్పింది. గత ప్రభుత్వం నోటిఫికేషన్లో ఒక 5,000, ఈ ప్రభుత్వం ఒక 5,000 గుర్తించి మెగా డిఎస్సి అని చెప్పారు. కానీ అది మెగా డిఎస్సి కాదు, పూర్తిగా దగా డిఎస్సి. దాని తర్వాత కూడా మేము డిఎస్సి ఇస్తాం, 5,000 ఇస్తాం, 6,000 ఇస్తామని మాకేమైనా నువ్వు భిక్ష వేస్తున్నావు? 5,000, 6,000 ఉద్యోగాలు ఎడిపోయినాయి. ఇప్పటికి 2 సార్లు ప్రమోషన్ ఇచ్చినావు. 2/3 వంతు ద్వారా భర్తీ చేయాల్సిన డిఎస్సి పోస్టులు, 1/3 వంతు ద్వారా భర్తీ చేయాల్సిన డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టులు మీ లెక్క ప్రకారం చూసుకున్నా కూడా గతంలో 22,000 ప్రమోషన్ ఇచ్చి దాంట్లో స్కూల్ అసిస్టెంట్గా 18,000 నువ్వు ఎగ్జిట్ వాళ్ళు ఇచ్చినప్పుడు 1/3 వంతుగా భర్తీ చేయాల్సిన 9,000 పోస్టులు ఏడిగిపోయినాయి. మొన్న కూడా 4,500 నువ్వు టీచర్ పోస్టులు ప్రమోషన్ ఇచ్చిన దాంట్లో ఎగ్జిట్ వాళ్ళకు 3,500 పోస్టులు ప్రమోషన్ ఇస్తే దాంట్లో 1/3 వంతుగా భర్తీ చేయాల్సిన 1,700 పోస్టులు ఏడిపోయినాయి. ఈ మొత్తం కలిపితే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 10,700 ఉన్నాయి. అదేవిధంగా జీవో నెంబర్ 108 ద్వారా బీఈడీ అభ్యర్థులు అన్యాయం అవుతా ఉన్నారు, ప్రమోషన్ల ద్వారా పోతా ఉన్నాయని చెప్పేసి మీ అందరికీ వినతి పత్రాలు ఇస్తూ ఉన్నాం. మరి ఆ 10,700 పోస్టులు ఎవరికి అమ్ముకున్నావు? మీ ఎడ్జిటి టీచర్లు అమ్ముకున్నావా? ఉపాధ్యాయ సంఘాలకు అమ్ముకున్నావా? మరి గ్రూప్ 1 ఉద్యోగాలు అమ్ముకున్నట్టు అమ్ముకున్నావా? జీపీఓ ఉద్యోగాలు అమ్ముకున్నట్టు మా డిఎస్సి ఉద్యోగాలు కూడా అమ్ముకున్నావా? మరి ఏడిపోయినాయి. ఈ వాస్తవంగా కనబడతా ఉన్నాయి కదా, లెక్కల ప్రకారమే కదా, నీ జీవో ప్రకారమే కదా, నువ్వు నోటిఫికేషన్ విడుదల చేసిన ప్రకారమే కదా మేము అడిగేది. మేము తప్పుగా అడగట్లేముగా ఈ ప్రభుత్వానికి, వాళ్ళ ప్రకారమే అడుగుతున్నాం కదా, దాని ప్రకారమే ఇది భర్తీ చేయాలి. మరి ఆ ఎస్జిటి వాళ్ళని స్కూల్ అసిస్టెంట్గా ప్రమోషన్ పోయినప్పుడు ఆ పోస్టులు మొత్తం ఖాళీలు ఉంటాయి. ఆ టీచర్లు ఎవరి ద్వారా భర్తీ చేసినావు? మరి ఆ ఉద్యోగాలు ఖాళీ లేవా? గతంలో 18,000 నువ్వు ప్రమోషన్ తీసుకున్నప్పుడు ఆ 18,000 డైరెక్ట్ భర్తీ చేయాల్సిన డైరెక్ట్ రిక్రూట్మెంట్ 18,000 ఖాళీలు ఉన్నాయి. మొన్న కూడా నువ్వు ప్రమోషన్ ఇచ్చినప్పుడు ఆ 3,500 ఖాళీలు ఉన్నాయి. అవి చూసుకున్నా కూడా దాదాపు ఎస్జిటి వాళ్ళకు 20,000 పోస్టులు దాకా ఖాళీలు ఉన్నాయి. మొత్తం కలిపితే 30,000 డిఎస్సి ఖాళీలు ఉంటా ఉంటే డిఎస్సి పోస్టులు ఖాళీలు లేవు. 5,000 ఉన్నాయి. పిల్లలు ఎక్కువ ఉన్నారు, టీచర్లు ఎక్కువ ఉన్నారు, పిల్లలు తక్కువ ఉన్నారు మాట్లాడుతూ ఉన్నారు. ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారు? ఏది పద్ధతేనా అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం. బాకీ కార్డు వరకు వచ్చినా కూడా ప్రభుత్వం స్పందించకపోవడానికి రీజన్ ఏమై ఉంటుంది అనుకుంటున్నారు? అది రేవంత్ రెడ్డికి ఏమనాలి మాకే అర్థం కావట్లేదు మేడం. యాక్చువల్గా గత ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్ తీసుకొచ్చి నేను ఫిల్అప్ చేసి అని డప్పా కొట్టుకుంటాను రేవంత్ రెడ్డి గారు. ఈరోజు మాకు 2.5 సంవత్సరాల నుంచి ఉద్యోగాలు లేవు కదా, అది బాకీయే కదా. 2.5 సంవత్సరాల నుంచి నువ్వు ఉద్యోగాలు ఇవ్వట్లేదు. నీ 10 వస్తే సరిపోతుంది, మాకు ఉద్యోగాలు వద్దా? ఎన్ని రోజులుగా నిరుద్యోగ వాసం చేస్తున్నారు? 12 సంవత్సరాల నుంచి దాదాపు ఆ ప్రభుత్వం అట్లనే చేసి వెళ్ళిపోయింది. రేవంత్ రెడ్డి గారు ఇట్లనే చేస్తున్నారు. ఇంకెక్కడ కొంచెం కూడా చిత్తశుద్ధి లేకుండా ప్రవర్తిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. ఇది ఇట్లా అయితేనన్నా స్పందిస్తారని అనుకుంటున్నారా మీరు? అది ఆయన ఈ రోజు ఇక్కడికి రావడానికి రీజన్ అదే మేడం. స్పందించాలనే ఆశతో వచ్చాం మేము. ఇది పోస్టర్ దాని కోసమే వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో యావత్ తెలంగాణ రాష్ట్రాన్ని దగా, మోసం, కుట్రలు ఏ విధంగా అయితే బంగ్లాదేశ్లో జరిగిందో అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో రిపీట్ అవ్వబోతూ ఉంది. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం 4 కోట్ల మంది ప్రజలని బాకీ ఉన్నారు, 30 లక్షల మంది నిరుద్యోగులకు బాకీ కార్డు ఉంది. ఎందుకంటే ఏ విధంగా అయితే మోసం చేసి ఏ విధంగా అయితే 4 కోట్ల మంది ప్రజలతో పాటు 30 లక్షల మంది నిరుద్యోగులు గొంతు కోసినవో అదేవిధంగా నిన్ను రోడ్ల మీదకి ఈడ్చుకొచ్చి అదేవిధంగా నువ్వు అధికారం మత్తుతోటి నువ్వు ఇవాళ కొట్లాడుతున్నావో నీ అధికారం మత్తును దింపే విధంగా 30 లక్షల మంది నిరుద్యోగులు ఏకమై నిన్ను ఖచ్చితంగా గద్దె దింపి ఇవాళ జూబ్లీ హిల్స్లో డిపాజిట్లు రానివ్వకుండా నిన్ను ఓడగొట్టడానికి మేమంతా కలిసికట్టుగా పోరాటం చేయబోతా ఉన్నాం. ఇవాళ మాకు తోడుగా అండదండగా ప్రజలు ఉన్నారు, నిరుద్యోగులు ఉన్నారు, అక్క చెల్లెలు ఉన్నారు, రైతులు ఉన్నారు, ప్రతి ఒక్క వర్గాలు ఉన్నాయి. ప్రధానమైన డిమాండ్ ఒక డిమాండ్, కాంగ్రెస్ హటావో నిరుద్యోగి బచావో. ఇదే డిమాండ్, ఏ డిమాండ్ లేదు, ఏ పార్టీ లేవు. ఏ విధంగా నేను గెలిపించినావు అదే విధంగా నిన్ను బొంద పెడతాం, నేను అదే విధంగా అధికారం నుంచి దింపుతాం. ఖచ్చితంగా త్వరలోనే రేపో ఎల్లుండో ప్రచారం ముమ్మూరంగా వందలాది మందితో ప్రచారం చేస్తాం. ఇప్పటికే మా పైన అనేక రకాలుగా ఫోన్స్ కాల్స్ వస్తున్నాయి, బెదిరిస్తున్నారు. విత్డ్రా చేసుకోవాలి, నువ్వు నిలబడద్దు, నువ్వు జూబ్లీస్లో తిరగద్దు,
ప్రతి గడపకి వెళ్ళొద్దు, ఒకళ్ళు వెళ్తే ఏమవుతుందో తెలియని చెప్తా ఉన్నాం. అన్న మంచిదే రేవంత్ రెడ్డి అన్న, నువ్వు చేపిస్తున్నావు కదా, కొట్టిస్తా అంటున్నావు కదా, చంపిస్తా అంటున్నావు కదా, దాడులు చేపిస్తా అంటున్నావు కదా, ఓకే అన్న చావడానికి సిద్ధంగా ఉన్నాం. నవీన్ యాదవ్ అన్న ఓకే అన్న, చంపే అన్న, మేము జూబ్లీస్లో వస్తున్నాం, అవసరం అంటే ఆపన్న, నీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ జూబ్లీస్లో తెలుసుకుందాం, నీకు నిజంగానే ఈ రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధి ఉంటే నిరుద్యోగులతో డిబేట్కి వస్తావా, లేకపోతే ప్రజల దగ్గరకు వస్తావా, ఎవరి దగ్గరకు వస్తావా రా, జూబ్లీస్కి మేము వస్తాం, లేకపోతే నీ భాగవతం ఏందో మా భాగవతం ఏందో రేవంత్ రెడ్డి గారికి మేము చూపిస్తాం. ఈ తెలంగాణ రాష్ట్రం మేము ఖచ్చితంగా చూపిస్తాం. అక్క రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడుస్తున్నా నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీ అమలు జరగలేదు. అధికారంలోకి వచ్చినటువంటి సంవత్సరంలోగానే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని అన్నారు. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ స్వయంగా నోటిఫికేషన్లు ఇచ్చినటువంటిది 9,000 పోస్టుల కంటే అదనంగా లేదు. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి వాటినే కొన్ని భర్తీ చేసేటటువంటి పద్ధతి అనుసరించింది. మరి ఖాళీ పోస్టుల్ని ఎందుకు భర్తీ చేయడం లేదు? సంవత్సరంలోనే భర్తీ చేస్తామన్న హామీ ఎందుకు ఇవ్వలేదు? రాష్ట్రంలో దాదాపు 35 లక్షల మందికి పైగా నిరుద్యోగులు ఉన్నారు. ఉద్యోగాలు ఇస్తామన్నది 2 లక్షలే, ఆ 2 లక్షలు కూడా ఇవ్వడం లేదు. మిగతా నిరుద్యోగులందరికీ కూడా 4,000 చొప్పున నెలకి ఇస్తానని చెప్పి, నిరుద్యోగ వృత్తి ఇస్తారని చెప్పి కూడా ఆ రోజు ఎన్నికల సందర్భంగా రేవంత్ రెడ్డి హామీ ఇచ్చాడు. అది అమలు జరగడం లేదు. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కూడా సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని అది అమలు జరగలేదు. గత ప్రభుత్వాలు కూడా ఇటువంటి హామీలే ఇచ్చి ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు జరగలేదు. అందుకే నిరుద్యోగులంతా కూడా ఇక సామరస్యంగా పరిష్కారం జరగదు, అందుకే తప్పకుండా పోరాటానికి పూనుకోవాలని చెప్పి నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ఈ ఉద్యోగాల భర్తీ కోసం పోరాటం కొనసాగుతుంది. దానికి సిపిఎం పార్టీ సంపూర్ణంగా మద్దతు ఇస్తుంది. ఇప్పటికే డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో చలో సెక్రటేరియట్ ముట్టడి లాంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా జరిగాయి. ఆ భవిష్యత్తులో కూడా అటువంటి పోరాటం యువజన సంఘం ఆధ్వర్యంలో జరుగుతుంది. అట్లాగే నిరుద్యోగులు చేసేటటువంటి ప్రతి పోరాటానికి సిపిఎం పార్టీ మద్దతు ఇస్తుంది. ఇప్పుడు రేపు 7 తారీఖున క్యాబినెట్ మళ్ళీ ఉంటుందని అంటున్నారు. అందులో ఈ నిరుద్యోగ సమస్యనే ఎజెండాగా పెట్టి చర్చించి దీని పట్ల ప్రభుత్వం ఎప్పుడులోగా జాబ్ క్యాలెండర్ అనేది కూడా చెప్పారు, ఇప్పటివరకు ఇవ్వలేదు. వాటి సమస్యలన్నింటినీ పరిష్కరించాలా, దాని మీద క్యాబినెట్లో చర్చించాలా. అటు జరగకపోతే నిరుద్యోగ ఉద్యమం ఇది ఇంతకీ ఆగదు, ఇది మొత్తం గ్రామీణ ప్రాంతానికి విస్తరిస్తుంది. ఎందుకంటే నిరుద్యోగులంతా అణగారినటువంటి తరగతుల పిల్లలు అత్యధికంలో ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, పేద కుటుంబాల నుంచి చదువుకొని ఇప్పుడే ఉద్యోగాలు వస్తే తమ కుటుంబాలని పోషించవచ్చు అని చెప్పి అనుకుంటే ఉద్యోగాలు రాక ఉపాధి కూలీలుగా మళ్ళీ మారుతున్నారు, అడ్డ మీద కూలీలుగా మారుతున్నారు, ఆటో రిక్షా కార్మికులుగా, సెక్యూరిటీ గార్డులుగా మారుతున్నారు. ఇందుకైనా డిగ్రీలు, పీజీలు, పిహెచ్డీలు చేసింది ఇదే నా ప్రభుత్వ విధానం. అందుకనే దీనికి వ్యతిరేకమైనటువంటి పోరాటానికి సిపిఎం మద్దతు ఇస్తుంది. గతంలో మాట్లాడిన మేధావులందరూ ఇప్పుడు ఎవరు మాట్లాడట్లేదు, అసలు ప్రభుత్వం మీద కనీసం ప్రశ్నించట్లేదు. గత ప్రభుత్వం మీద మాట్లాడిన వాళ్ళందరూ ఇప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ప్రొఫెసర్ కోదండరామ్ గారికి ఇట్లా చాలా మంది ఎవరైనా సరే ఇటువంటి న్యాయమైనటువంటి ఉద్యమానికి మద్దతు ఇవ్వకపోతే వాళ్ళు తప్పకుండా దానికి తగినటువంటి మూల్యం చెల్లించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఎందుకంటే పూర్తి న్యాయమైనటువంటిది. 35 లక్షల మందికి పైగా నిరుద్యోగులు చదువుకొని మాకు ఒక ఉద్యోగమో ఉపాధి లభిస్తే మా కుటుంబాన్ని కూడా పోషించుకుంటాం, తల్లిదండ్రులను కూడా కాపాడుకుంటాం అంటుంటే అటువంటి బతుకులని దెబ్బతీసేటటువంటి పద్ధతుల్లో ప్రభుత్వాలు వివరిస్తే, కేంద్ర ప్రభుత్వాలే ఆ రకంగా వివరిస్తే వాటికి వ్యతిరేకంగా పోరాడి ఆ ప్రభుత్వాన్ని మార్చుకునడం తప్ప ఇంకో మార్గం లేదు. అటువంటి పోరాటంకు దారితీస్తుంది. ఇది ఏదో అమాయక ప్రజలు చేసే పోరాటం కాదు. ఇది డిగ్రీలు, పిహెచ్డీలు చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఎట్లుండాలా, కేంద్ర ప్రభుత్వాలు ఎట్లుండాలా, ఎందుకు అమలు జరగడలేదో అర్థం చేసుకొని వాటికి వ్యతిరేకంగా పోరాడగలిగినటువంటి చైతన్యవంతమైనటువంటి యువత ఇది. అందుకే దీని పట్ల ఆషామాషిగా ముఖ్యమంత్రి వివరిస్తే కుదరదు. ఇప్పటికైనా చర్చించి ఉద్యోగాలు భర్తీ చేయాలా, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ భర్తీ చేయాలా, మిగిలిన వాళ్ళకు నిరుద్యోగ వృత్తి కూడా ఇవ్వాలా. ఆ రూపంలో జరిగే పోరాటానికి సిపిఎం పార్టీ పూర్తిగా మద్దతు. సార్, ఉద్యోగాల కోసం చేస్తున్న నిరుద్యోగులకు మాత్రమే ఉద్యమంలో ఉంటుందా మీ మద్దతు, లేదంటే బై ఎలక్షన్స్ లో కూడా వాళ్ళు పోటీ చేస్తున్నారు, దానికి కూడా మీరు మద్దతు తెలుపుతారా? ఎలక్షన్స్కు సంబంధించినటువంటిది మొత్తం దేశంలో ఉండేటటువంటి రాజకీయ విధానానికి సంబంధించింది. ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ దేశ రాజ్యాంగానికే ప్రమాదంగా ఉంది. ప్రధాన న్యాయమూర్తులనే చెప్పులు విసిరి అవమానించేటటువంటి ఘటనలు జరగడానికి, ఒక రకమైనటువంటి మనుధర్మ శాసనాల్ని మళ్ళీ ముందుకు తీసుకొచ్చి రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేస్తుంటే, లౌకికవాదాన్ని దెబ్బతీస్తుంటే, ప్రజాస్వామిక హక్కులు లేకుండా చేస్తుంటే, ఉద్యోగాలు భర్తీ చేయకుండా చేస్తుంటే, కుల అసమానతలు, మతాల మధ్య ఘర్షణలు, స్త్రీ పురుష అసమానతలు, పేద ధనిక అసమానతలు పెరిగిపోతుంటే దానికి కేంద్ర ప్రభుత్వం కారణమైనప్పుడు, బీజేపీ కారణమైనప్పుడు దాన్ని ఓడించడం అనేది రాజకీయ కర్తవ్యం అవుతుంది. ప్రజలందరికీ పార్టీలకు అతీతంగా లౌకికవాదం కావాలా, సామాజిక న్యాయం కావాలనుకునే ప్రతి ఒక్కరూ, ఈ రాజ్యాంగం హక్కులు కాపాడాలనుకునే ప్రతి ఒక్కరికి బీజేపీని ఓడించడం రాజకీయ కర్తవ్యం అవుతుంది. అందులో ఇది ఒక సమస్య. అందుకని ఈ ఒక్క సమస్య మీరు బట్టే రాజకీయ విధానం ఉండదు. రాజకీయ విధానం రాజకీయ పార్టీలు అనుసరించేటటువంటి దాన్ని బట్టి ఉంటుంది. అంత మాత్రాన పోరాటాలు ఆగవు. పోరాటాలు వేరు,
రాజకీయంగా అనుసరించేటటువంటి విధానాలు వేరు. ఆ రెండు వేరువేరుగా చూడాలని నేను కోరుతున్నాను.